శుక్రవారం ఉదయం పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో రామాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. హిట్లకు మారుపేరుగా మారిన దర్శకుడు మహేష్ చంద్ర దర్శకత్వంలో దాట్ల సూర్యనారాయణరాజు సమర్పిస్తున్న శ్రీ దేవికా ప్రొడక్షన్ మహేష్ చంద్ర సినిమా టీం సంయుక్త ఆధ్వర్యంలో ఆకుల సురేష్ పటేల్ నిర్మాణ సారథ్యంలో నిర్మిస్తున్న చిత్రం పిఠాపురంలో అలా మొదలైంది ముహూర్తపు సన్నివేశాన్ని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పై క్లాప్ కొట్టి ప్రారంభించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మహేష్ చంద్ర, ఫిల్మ్ డైరెక్టర్ని. నా ఫస్ట్ సినిమా ప్రేయస్ రవే, అయోధ్య రామయ్య, హనుమంతు, ఒక్కడే, ఆలస్యామృతం, రెడ్ అలర్ట్ ఇలాగా ఒక 12 సినిమాల వరకు డైరెక్ట్ చేశా. నేను ఫస్ట్ టైం ఈ ఏరియాలో డైరెక్షన్ చేయడం ఫస్ట్ టైం అండి. ఈ చేబ్రోలు గ్రామంలో దేవికా ప్రొడక్షన్స్ అండ్ మహేష్ చంద్ర సినిమా టీం పతాకంపై పిఠాపురంలో అలా మొదలైంది అన్న సినిమా టైటిల్ తోటి సినిమా ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ చేస్తున్నామండి. ఈరోజు ముహూర్తం జరిగింది. కంటిన్యూ షూటింగ్ చేస్తున్నాం. ఈ చేబ్రోలు గ్రామంలో సుమారు 10 రోజులు షూటింగ్ జరుగుతుందండి. ఈ రామాలయం చుట్టుపక్కల విలేజ్ ఇళ్లలోనూ చుట్టుపక్కల పొలాల్లో కూడా షూటింగ్ చేస్తున్నాం. ఇదొక 3 తండ్రులు 3 అమ్మాయిల కథ ఉంటుంది. ప్రతి తండ్రి చూడవలసిన సినిమా, ప్రతి పిల్లలు ఈ సినిమా చూడవలసిన సినిమా అండి. అటువంటి సినిమా ఈ సినిమాది. ఈ సినిమాలో విరాట్, ప్రత్యూష, స్త్రీలు, అఖిల్, సాయి ప్రణీత్, రిహానా అని 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు చేస్తున్నారు. ఆ తర్వాత మెయిన్ క్యారెక్టర్ కింద రాజేంద్ర ప్రసాద్ గారు, పృథ్వీ గారు, కేదార్ శంకర్ గారు, అలాగే రాజకుమార్ వడయ్యర్ గారు, వీళ్ళందరూ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ చేబ్రోలులో షూటింగ్ చేయడం. ఈ చేబ్రోలులో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అడుగుపెట్టిన ప్లేసు, ఆయన నివాసం ఉన్న ప్లేసు. ఇక్కడే మా నాగేశ్వర గారు కూడా ఉన్నారు. వారు మాకు రావడం, మాకు ఆయన ఆశీస్సులు ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంచేతంటే ఇక్కడే మేము యాక్చువల్గా సార్ యొక్క ఇంటి దగ్గర మేము ముహూర్తం చేయాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల వలన టెంపుల్లో చేయవలసి వచ్చింది. ఏదేమైనా సరే మాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. మళ్ళీ ఎంచేతంటే నేను చుట్టుపక్కల పెరిగిన మనిషిని. నేను చిన్నప్పుడు ఈ చేబ్రోలు, ఈ పిఠాపురం ఇవన్నీ కూడా బాగా తెలిసిన ఇది. మాది పక్కనే ఉన్న కత్తిపూడి గ్రామం ఉంటుంది. మా కత్తిపూడి గ్రామం పక్కన ఉన్న చేబ్రోలో షూటింగ్ చేయడం నాకు జీవితంలో మధురమైన రోజు కింద ఫీల్ అవుతున్నాను. నేను ఎన్నో సినిమాలు చేశాను. రామానాయుడు గారి బ్యానర్లో 2 సినిమాలు డైరెక్ట్ చేశాను. అయినా దానికన్నా ఎక్కువ ఆనందం, తృప్తి, తెలియని సంతోషం ఈ ఏరియాలో షూటింగ్ చేయడం వలన, ఈ రామాలయంలో షూటింగ్ చేయడం వలన కలుగుతుంది. నాకు ఇక్కడ సహకరిస్తున్న గ్రామ ప్రజలకి, ఈ రామాలయం కమిటీ సభ్యులకి, మా నాగేశ్వర గారికి, మా కిషోర్ గారికి, తదితరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఇక్కడ షూటింగ్ చేయడమే దానికోసం, లోకల్ ఆర్టిస్టులతో చేయాలని. ఇక్కడ ఈ చుట్టుపక్కల నా చిన్నప్పటి నుంచి చూస్తుంటాను అనమాట. ఇక్కడ ఈ చేబ్రోలు, పిఠాపురం, ఈ దుర్గాడ, ఈ చుట్టుపక్కల చాలామంది నటీనటులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలని, వాళ్ళందరినీ వెలికి తీయాలని, ఒక పొజిషన్లో చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఈ చుట్టుపక్కల ఏదైతేనో పిఠాపురం కాన్స్టిట్యున్సీ, పెద్దాపురం ఏదైతేనో 30 రోజులు షూటింగ్ చేస్తాం ఇక్కడ. ఈ సినిమా ఒక 50 రోజులు షూటింగ్ ఉంటుంది. 30 రోజులు ఇక్కడ చేస్తాం, 10 రోజులు హైదరాబాద్లో చేస్తాం, 10 రోజులు బాంబేలో చేస్తాం. ఈరోజు చాలా విశేషమైన రోజు. మార్గశీర్ష మాసం అనే రోజు 4 రోజులు కూడా
ఈ మాటకి మనం ఏ కార్యక్రమం తలపెట్టినా సరే అంతా కూడా శుభంగా ఉండాలి అని చెప్పి గురువారం నాడు అమ్మవారిని ఒకసారి నమస్కారం చేసుకోవాలి. అలాగే నమస్కారం చేసిన అమ్మవారికి వనస్పత్యర్భవేంద్రియే నానాగంధై శ్రీంగరః ఆహుమాఘ్రామయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం महालक्ष्मी पार्वती हर हर महादेव हर नमो नमः महाकाली महालक्ष्मी महाधरित्री स्वरूपिणी महालक्ष्मी वरादेव्यै नमः प्रार्थना पूर्वक नमस्कारं समर्पयामि ఒకసారి పరమేశ్వరుడు కూడా తెలుసుకుందాం. దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ ముఖ్యమైన వారు ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, అలాగే సాధ్యంత్రవత్తిరంజక్తం పఠ్యనాయోజనం ప్రియం గృహానుబంధనం దేవం త్రైలోక్యనివిరాపః భక్త్యాదేవం ప్రగచ్ఛామదేవాయ పరమాత్మనే రాహిమాంతరకాద్ఘోరాదిత్యస్యోతర్నమోస్తుతే దేవస్వరం లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఆ దేవుని దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. దేవస్వరం లక్ష్మీనారాయణ స్వామినే నమః. బాగువచ్చు భగవాన్ జగన్ దేవస్వరం లక్ష్మీ దేవస్వరం లక్ష్మీనారాయణ స్వామినే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్కేంద్రియే ప్రతిష్టతి. యజమానస్య వ్యాపారాభివృద్ధిరస్తు అఖండలక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు. అందరికీ నమస్కారం. ఇవాళ చేబ్రోలు దేవాలయానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా నా మిత్రుడు సోదరుడు ఆకుల సురేష్ పటేల్ నిర్మాణంలో వస్తున్నటువంటి పిఠాపురంలో అలా మొదలైందనేటువంటి సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. డైరెక్టర్ చంద్రమహేష్ టీం, అలాగే చాలామంది నటీనటులు ఈ సినిమాలో పాల్గొంటూ ఉన్నారు. నాకు పెద్దగా సినిమాల గురించి టచ్ లేదు, కానీ సురేష్ పటేల్ నాకు ఆప్తమిత్రుడు. చాలా కలిసి పనిచేసినటువంటి వాళ్ళం, రాజకీయాల్లో కానీ ఉద్యమంలో కానీ కలిసి పనిచేసినటువంటి వాళ్ళం. మిత్రుడి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటివరకు నేను చాలా ఆహ్వానాలు వచ్చినాయి, కానీ నేను ఎప్పుడు కూడా ఇటువంటి వాటికి పోలే. ఫస్ట్ టైం నేను ఒక సినిమాకి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం. సరే, వేరే ఆడియో ఫంక్షన్లు అదో ఇదో ఉన్నప్పుడు పోయినా కానీ మిగతా వాటిలో పోలేదు. మొన్నటి వరకు ఈ పిఠాపురం అనేటువంటి పేరు సోదరుడు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, ఆయన తాలూకు అనేటువంటి ఒక పేరులో ఉండే. మళ్ళీ ఒకసారి ఏడాది తర్వాత మళ్ళీ పిఠాపురం పేరుతో ఈ సినిమా వస్తూ ఉంది. కాబట్టి ఈ సినిమా అత్యున్నత విజయాన్ని సాధిస్తుందని నేను ఆకాంక్షిస్తూ ఉన్నా. మంచి డైరెక్టర్, మంచి ప్రొడ్యూసర్, నటీనటులు కూడా చాలా అద్భుతమైనటువంటి నటీనటులని ఈ బృందం చూజ్ చేసుకుంది. కాబట్టి ఈ సినిమా దిగ్విజయంగా పూర్తయిపోయి అటు ప్రేక్షకులను, ఇటు అందరినీ కూడా, ఇటు యూనిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంతృప్తికరంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నా.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్కి, అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సోదరుడు సురేష్కి అయితే ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే నా టీంలో చాలా స్ట్రాంగ్ పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తి సురేష్. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మిత్రుడికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మళ్ళీ ఈ సినిమా ముగింపు దశలో మళ్ళొకసారి నేను వస్తాను ఖచ్చితంగా, అప్పుడు కూడా పార్టిసిపేట్ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఆల్ ది బెస్ట్. పిఠాపురంలో అలా మొదలైంది టీం అందరికీ. Start camera action. Action. Cut. సినిమా ఇది స్టోరీ కూడా చాలా నేను ఆలకించడం జరిగింది. చాలా బాగుంది, చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే పిఠాపురం పేరు చెప్తేనే దాని పవర్ వచ్చేస్తుంది. ఏదన్నా సరే పిఠాపురం అనగానే ఆ పవర్ అందులోనే పిఠాపురంలోనే ఉంది. దాని కారణంగా ఈ సినిమా మొత్తం అంతా చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. దాని కారణంగా మన చంద్రబోస్ గారికి, అలాగే మన సురేష్ సార్కి, అలాగే అందరికీ బాగోవాలని, మంచిగా కథ ఉండాలని కోరుకుంటున్నాను. సరే. जगन्व्यापनी भूयात् साहिलोकैकेश्री नमः बुद्धिनगरजन्मने लतानब्दब्रह्मप्राप्तकैकशेषालिने श्रीशैलेशदया पात्रं निरुक्त्यादिपुराणम् इदेन्द्रियप्रवणं वन्दे लम्बिता ओङ्गिवलहानन्द उत्तमं पेर्पाडे नाङ्गलम्बामे पुच्छात् नीरायणा इंगेन्द्रनारिल्लां पुलिंगलम्मादिपेदो ओङ्गवरं संगलोडगैर्बलान् ओङ्गवले
வாங்கலாம் உடனே இயக்கம் பல்லால் பெரும்புகள் தேங்காதே நல்மணிலே ஒரும்பாவாய் நாற்கலை திங்கள் முதலிரேந்த நன்னாளால் நீராட போதுவே பொதிபுரோ நேரடையே தேர்வர்கமாயப்பால் ஜல்வ திருமீர்கால் ஒருவேல் உணர்ந்தோரம் நல்லகோபன் ஏராளம் ஜெகனே சோதையிலும் நிலம் காரணே சங்கல் கதிரம் முகத்தான் நாராயணே நமக்கே எதிர்வார் மாரோர்முகத்தே உரம்பா சதனாரன் பவனசிதாய புருஷ சிரேந்திரிய ஆயுஷ்யவேந்திரியே பிரஜேஷதி ஸ்ரீ சீதாராமச்சந்திர சுவாமி தேவதா பரிபூர்ண கடாகடாட்சதித்திரஸ்து ததாஸ்து పిఠాపురంలో అలా మొదలైంది సినిమా ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించిన డైరెక్టర్ చంద్ర మహేష్ గారికి అలాగే ప్రొడ్యూసర్ సురేష్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అయితే పిఠాపురం అసెంబ్లీ ఇంతకుముందు ఎమ్మెల్సీ మల్లన్న గారు చెప్పినట్టుగా పిఠాపురం హైదరాబాద్తో పోటీ పడే స్థాయిలో పేరు తెచ్చుకుంది తెలంగాణలో. దానికి కారణం మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు. సో దాని దరిమిల ఆయన ఫిల్మ్ స్టార్ అవ్వడం, అలాగే ఆయన మీద ఉన్న నమ్మకంతో విశ్వాసంతో సినీ ప్రజనీకం అంతా కూడా ఈరోజు పిఠాపురంలో వచ్చి సినిమాలు తీయాలని ముందుకు రావడం అనేది చిన్న విషయం కాదు. ఆయన చొరవ వల్ల ఇదంతా జరుగుతుందని నేను భావిస్తున్నాను. అలాగే దాని దరిమిల ఒక 6 నెలల క్రితం హాయ్ అనే సినిమాని గొల్లపురంలో ప్రారంభించడం జరిగింది. ఆ సినిమా ఎంత హిట్ అయిందో మీ అందరికీ కూడా తెలుసు. కారణం ఏంటంటే చాలా నేటివిటీకి, అంటే పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలో జనవాసులు ఏ రకంగా ఉంటారో ఆ ఆహ్లాదాన్ని కానీ ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని కానీ ఒట్టిపెట్టేటట్టుగా తీసిన సినిమా. సో అదే తీరులో దానికి మించి చంద్రమహేష్ గారికి ఎంతో అపూర్వమైన అనుభవం ఉంది. దగ్గర 15 సంవత్సరాల అనుభవం, ఎన్నో చిత్రాలు తీసిన అనుభవం ఉంది. ఆయన 2 నంది అవార్డులు కూడా అందుకోగలిగారు. ఆ రోజుల్లో మన శ్రీహరి గారిని కూడా మన పిఠాపురం సంబంధించిన వ్యక్తిగానే మనం భావించాలి. అలాంటి శ్రీహరి గారిని కూడా పెద్ద హీరోగా తీసుకొచ్చిన ఘనత ఆ రోజు చంద్రమహేష్ గారికి కలిగింది. అలాగే ఈ సినిమాని కూడా డెఫినెట్గా పిఠాపురం ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశే కాదు, మన మల్లన్న గారు దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఈ సినిమాకి విజయవంతం అయ్యేటట్టు కృషి చేస్తారని నేను భావిస్తున్నాను. అలాగే చిత్ర బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే విశిష్ట కృషికి వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ ప్రోగ్రాము సక్సెస్ మీట్లో, అంటే ముగింపు కార్యక్రమంలో మల్లన్న గారు వస్తున్నాను అని మాట అనేటప్పటికీ నాకు అర్థమైంది సినిమా చాలా ఒక తీరులో రేంజ్లోకి తీసుకెళ్తారు. దానికి ఎంతైనా సరే ₹1, ₹1,00,000, ₹1,00,00,000 అయినా సరే వెనకట్టకుండా ఖర్చు పెడతారని నాకు దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది. సురేష్ గారు, చంద్రమహేష్ గారి గురించి మాకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా స్కూల్లోనే చదువుకున్నారు, మళ్ళీ స్కూల్లోనే చదువుకున్నారు. మా స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ప్రతిభావంతులు. అలాగే ఈరోజు మేము కూడా చాలా గర్వపడుతున్నాం. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ పిఠాపురంకి వచ్చి సొంత గ్రామానికి వచ్చి సినిమా తీయడం అనేది ఇది డెఫినెట్గా పుష్ప 2 అంత రేంజ్ కాకపోయినా కానీ ఆ రేంజ్కి కనబడేటట్టుగా ఈ సినిమాకి వెళ్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. జనరల్గా క్లాప్ అంటే చిత్రసహకారంలో అందరికీ తెలిసిన క్లాప్ ఇది. ఫస్ట్ టైం ఈ టైప్లో క్లాప్ అంటే మా సినిమా కొత్తగా ఈ క్లాప్ తయారు చేస్తాం. మా కథ కూడా ఈ క్లాప్లో ఉన్నమాట. ఇలాగా ఒక అందరూ ప్రేమతో కలిసి ఉంటారు, కొన్ని కారణాల వల్ల ప్రేమకు దూరం అవుతారు, ఫైనల్గా ప్రతి అందరూ కలుస్తారు. ఇది మా కథ.
యాక్షన్